అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇవాళ జూలై 1, 2025. అప్పుడే జూలై వచ్చేసింది. నేనేమో ఇవాళ కొంచెం తోటకూర కోసి పప్పు చేద్దాం అనుకుంటున్నాను. తోటకూర పప్పు మీకు చూపిస్తాను. అదే అడవి ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేస్తాను. పప్పు ఆల్రెడీ నానబెట్టాను. మీరు ఈ గడ్డి, ఈ వీడ్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 2 గంటల పైన పడుతుంది. మొత్తం ఈ గడ్డంతా తీయాలి. కలుపు మొక్కలు ఊరికే పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ. చూసారు, ఇదంతా గడ్డి మొక్కలు, వీడ్స్ అనమాట. వీడింగ్ చేయాలి ఇది గార్డెన్ అంతాను. కొంచెం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. చాలా ఉంది, కానీ అది ఇష్టమే. మన మనసులో చెడు ఎలా చెప్తారంటే, ఓం సాయిరామ్ అనుకుని నాలో ఉన్న చెడును కూడా తీసే స్వామి, నేను కలుపు మొక్కలు తీసేసినట్టే. నా గార్డెన్ పెరగాలంటే నేను కలుపు మొక్కలు తీసేసినట్టే. నాట్లో ఉన్న జలసి, యాంగరు, కోపము అవన్నీ కూడా తగ్గించేసాయి. నేను ఇలా తీసేస్తున్నట్టు అని మనసులో అనుకుని గడ్డి పీకితే మంచిదంట. సో నిజమే కదా, కొంచెం ఆ థాట్ మంచిదే. సో గడ్డి పీకినప్పుడల్లా మనం మనలో ఉన్న చెడు కూడా తీసేసేయాలి. అంటే చెడు అంటే కోపము, జలసి, ఎన్వి, పక్క వాళ్ళని చూసి ఓర్వలేని తరము, అవన్నీ మనం తగ్గించుకోవాలి. అసలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి రిమైండర్ ఏంటంటే, కలుపు మొక్కలు తీసినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాలి. వీడ్స్తో పాటు ఇదేంటి పర్సలీన్ అని ఇది ఉంటుంది అనమాట. వీడిలాగే ఇది అంటే కలుపు మొక్కే కానీ, బట్ కలుపు మొక్క కాదు. ఇది తినచ్చు, పప్పులో వేసుకోవచ్చు. చాలా మంచిదే ఆరోగ్యానికి. ఏదైనా ఆకుకూరలు మంచివే. బేసికలీ సూర్యుడి దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుని ఇవి పెరుగుతాయి కాబట్టి, ఏదైనా సరే ఇవి తిని మళ్ళీ జంతువులు పెరుగుతాయి. ఇదొక పెద్ద సైకిల్. సో సూర్యరశ్మి నుంచి కొత్తగా వచ్చిన ఆకులు అవిను చాలా ఆరోగ్యానికి మంచిది. నేనేం డాక్టర్ని కాదు, కానీ మీకు తెలుసు ఎంత బాగుంటుందో. చాలా హ్యూమిడ్గా ఉంది ఇవాళ. వీడింగ్ ఎక్కువ చేయలేకపోతున్నాను. ట్రై చేస్తాను. కానీ ఇదంతా కూడా నేను నెమ్మదిగా ఏంటది టీవీ చూస్తూ కాస్తంత ఆకులన్నీ కోసుకుని పప్పులో పెట్టుకుంటాను, లేదా ఫ్రీజర్లో పెట్టుకుంటాను. అదే పప్పు వేసుకుంటాను. నేను మళ్ళీ వెళ్ళి స్టోర్లో స్పీనిచ్లు అవి కొన్నాను అనమాట. ఇవి కూడా తినొచ్చు అనమాట. ఈ ఆకులు వీటిని ఏమంటారంటే, ఈ గింజలు కూడా చాలా మంచి అని టీవీల్లో చెప్పేస్తున్నారు. బట్ ఇవేమో ప్లాంటైన్ అంటారు. అంటే మామూలుగా మనకి ప్లాంటైన్ అంటే అరటికాయ కదా, పచ్చి అరటికాయ. కానీ దీన్ని కూడా ప్లాంటైన్ అంటారు. ఎవరు పేర్లు పెడతారో నాకు తెలియదు. నేను కాదు కదా పేర్లు పెట్టింది, నేను ఊరికే చెప్తున్నాను అంతే. సో ఇవి కూడా ఆకులు తీసుకుని దాచుకోవచ్చు, తర్వాత వింటర్లో తినచ్చు అనమాట. చాలా వీడ్స్ అని అనుకున్నవి చాలా ఎడిబుల్ ఉంటాయి, అవన్నీ తీసుకుని తినచ్చు. ఈ కొలరాబీ మాత్రం శుభ్రంగా ఏదో తినేసింది ఆకులు. చూసారా, ఇది ఏదో అంటే జంతువు అనమాట, వచ్చి తినేసింది. వీడ్స్ తీయటం, కలుపు మొక్కలు తీయటం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయ్యింది. చాలా ఒక్కగా ఉందన్నమాట. చెమటలు కారిపోతున్నాయి. నేను నూనె రాసుకున్నాను మొహానికి దోమలు కొట్టకుండా. చాలా ఉంది, ఇంకాను రేపు చేస్తాను. ఇదంతా కూడా పర్సలీను. బీన్స్ కూడా ఉన్నాయి, కొన్ని వచ్చినాయి. అంటే నిన్న కనపడనివి ఇవాళ కనపడ్డాయి. ఇదంతా ఇది చిక్కుడు మొక్క వచ్చినట్టుంది, మొన్న వెళ్ళే ముందు వేసినట్టున్నాను చిక్కుడు. కానీ మొక్క వచ్చేటప్పటికి, కాయ వచ్చేటప్పటికి మాకు అయిపోతుంది. సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సో ఈసారి పప్పు వేసినప్పుడు చూపించేసి రెసిపీ ఇది పూర్తి చేస్తాను. తోటకూర మొక్కకి ఆకులు కోసేసాను, ఇది దీంట్లో వేసాను. అంటే బరువు తగ్గుతుంది, పైకి కొత్త ఆకులు పెడుతుంది కూడా. లేతగా ఉన్న ఆకులు కోసేస్తున్నాను. దీనికి కూడా అలాగే ఆకులు కొన్ని కోసేస్తాను, మిగిలింది పెరుగుద్ది. ఇది హాకిన్స్ ప్రెషర్ కుక్కరు. పప్పు బాగా నానబెట్టాను, 2-3 గంటలు అయింది. పొద్దున్న లేవగానే పోసేసాను. గార్డెన్ పని, స్నానం, పూజ, కొంచెం రేలకెళ్ళి వాకింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కడిగి తోటకూర ముక్కలు చేస్తాను అన్నమాట. చేసి పప్పులో వేస్తాను.
ఇవి అడవి ఉల్లిపాయలు, ర్యామ్స్ అంటారు కదా, ఆ, కొంచెం దాని ఆకులు కూడా ఉన్నాయి. ఇవి అడవి ఉల్లిపాయలు. అవిను ఇది బనానా పెప్పర్స్ అనేవి ఉన్నాయి, అవి ఫ్రీజర్లో పెట్టినవి. కొంచెం పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ మళ్ళీ కొత్తది కొనక్కర్లేదు, స్టోర్లో ఉన్నది, అది వేసుకుని తోటకూర వేసి పప్పు చేస్తాను. పప్పు దింపేశాక చింతపండు కొంచెం వేస్తాను, వేసి పసుపు చింతపండు చివరిలో పప్పు తీసేసాక అప్పుడు ప్రెషర్ కుక్కర్ అయిపోయాక అప్పుడు వేస్తాను అనమాట. వేసేసి తాలింపు పెడతాను. గార్లిక్, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయ, వెల్లుల్లిపాయ వేసి తాలింపు వేస్తాను. తాలింపు వేసి పెట్టేస్తాను, పప్పు అయిపోతుంది. అంతే కదా. దీన్ని పర్సలీన్ అంటారు కదా, పర్సలీన్ అని. అది ఆకు నెమ్మదిగా ఒక తువ్వాలు వేసుకుని బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తా ఆకులన్నీ కోసుకుంటాను. తర్వాత ఏమో ఈ తోటకూర కడిగిన నీళ్లు అవిను సింక్లో కలిపోకుండా బకెట్లో వేసి నేను పక్కన డెక్క దగ్గర మొక్కలకి నీళ్లు పోసుకుంటాను. జూలై 2, 2025. ఇదంతా కూడా పర్సలీన్ అనమాట. వీడ్స్ తీసినప్పుడు వచ్చింది, కడిగేశాను. నిన్న రాత్రి చాలా పెద్ద వాన వచ్చింది. సో వీడింగ్ కొంచెం ఈజీ అయింది. సో ఇంకా చాలా ఇవన్నీ కట్ చేయాలి, డెడ్ హెడ్ చేయాలి, అంటే పూలు అయిపోయిన తర్వాత అవన్నీ కట్ చేసేయాలన్నమాట. ఇదంతా కూడా అయిపోయింది, ఇవన్నీ కట్ చేయాలి, చాలా పని ఉంది ఇంకా. ఇవి డాలియాస్ వస్తాయి ఇంకా పువ్వులు. ఇదంతా కూడా నేను మళ్ళీ చెయ్యాలి ఇంకాను. ఈ స్ట్రాబెర్రీస్ ప్యాచ్ అంతా కూడా ఇంకా చాలా ఉంది దీంట్లో పని. డాలియాస్ మాత్రం బాగా అందంగా పెరుగుతున్నాయి. ఇగో మళ్ళీ కొనుక్కొచ్చాను, సేల్లో ఉన్నాయని. ఇంకా మనకి ఆగదు కదా. వింకా నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి వింకా కొనుక్కున్నాను. ఇది వింకా, ఇది కూడా పెటూనియాస్ కొనేసాను, సేల్లో ఉన్నాయి. సో సేల్లో ఉంటాయి, అస్తమానం సేల్లోనే ఉంటాయి. వీడింగ్ అదే కలుపు మొక్కలు తీయటం మొత్తం చేసేసానండి. నిజంగా పని అంటే ఇదే అనమాట, చాలా చేసేసాను. కష్టపడకూడదు. మొన్న ఏదో సద్గురు చెప్తున్నాడు, నేను అలా కష్టపడుతున్నాను, కష్టపడి చదువుకోవాలి కదా. అలా అంటే కష్టపడకూడదు, సంతోషంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, నీకు ఇష్టమైన పని చేసుకోవాలి, ఏ పనైనా చేసుకోవాలి. అలాగ సగంలో వదిలేయలేం కదా. 4 చేసేసి అబ్బా నిద్ర వస్తుంది, అబ్బా ఇంక టీవీ చూద్దామని వెళ్ళిపోతే కుదరదు. ఏదైనా పని చేసుకుంటూ ఉండాలి. ఒక కూర మొదలెడతాము, ఒక 2 పొటాటోస్ కోసి పచ్చడిగా కోసేసి అబ్బా ఇంకా జాలని వెళ్ళి కూర్చుంటే ఎవరు వంట ఎలా పూర్తవుతుంది? అవ్వదు. ఇప్పుడు IBMలో కోడింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఆపేద్దాం అనిపిస్తుంది డీబగ్, కానీ పుష్ చేసుకుని పూర్తి చేస్తాము. ఏదైనా సరే ఇష్టం ఉండదు, కష్టంగానే ఉంటుంది, కానీ చేసేసాక చాలా సంతోషం వస్తుంది అనమాట. అందుకని చెప్పి మనం పుష్ చేసుకుని చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఏ పని చేస్తున్నప్పుడైనా ఇష్టం ఉండదు, కానీ మనకు తెలుసు రివార్డ్ అంటే పని పూర్తయ్యాక మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందని. అందుకని ఇంత కష్టపడతాం అనమాట. నా గార్డెన్ ఎంత ఆనందాన్ని ఇస్తుందో నాకు, కానీ నేను ఈ కష్టం పెట్టాలి. ఒక్కోసారి దోమలు కుట్టినా భరించాలి, అలా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేమో నిన్నటి పర్సలీను తెల్లజాను కూర్చుని తీసేసాను, క్లీన్ చేసుకున్నాను. ఇక ఇదంతా ఉందన్నమాట, ఇవాళ తీసింది, ఇవాళ వీడ్స్ తీసినప్పుడు వచ్చింది. ఇదంతా కూడా కూర్చుని తీసుకోవాలి. ఇలా చేసుకుని దీన్నేమో నేను పొయ్యి మీద ఒక్క చుక్క నూనె వేసి, అంటే 1 స్పూన్ అంటే 1 స్పూన్ నూనె వేసి దాంట్లో మగ్గబెట్టి అప్పుడు ఫ్రీజర్లో చిన్న ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకుని ఇలాగా ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో పేరు రాసుకుని డేట్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రీజర్లో డీప్ ఫ్రీజ్లో. తర్వాత ఎప్పుడైనా వింటర్ వచ్చినప్పుడు ఇంకా గార్డెన్ ఉండదు కదా, అప్పుడు తీసి పప్పులో వేసుకుంటాను. ఇదిగోండి తోటకూర పప్పు చాలా బాగా వచ్చింది, చాలా రుచిగా కూడా ఉంది. నేను అన్నంలో వేసుకుని తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.